professor of history, Usmania University. So from Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు మన లైవ్ ఛానల్లో BHIC 133 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1206 to 1707 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 10 అది ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ under the Delhi Sultanates, under the Mughals. Land revenue system under the Delhi Sultanates and Mughals, and also currency system under the Delhi Sultanates and Mughals. ఈ రెండు ఆస్పెక్ట్స్ మనం ఈ రోజు మన ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. 10th యూనిట్ నెంబర్ 10 10వ యూనిట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ ఆఫ్ మొఘల్స్ అండ్ కరెన్సీ సిస్టమ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ అండ్ మొఘల్స్. ఈ ఆస్పెక్ట్ గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో మనం ఇది డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ల్యాండ్ రెవెన్యూ, తర్వాత కరెన్సీ సిస్టమ్. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ మరి ఢిల్లీ సుల్తాన్ల కాలం వచ్చే వరకు మరి కొత్త సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కొంత అంత ముందున్నటువంటి సిస్టాన్ని ఉంచుతూ లోయర్ లెవెల్లో అంత ముందున్న సిస్టాన్ని ఉంచాడు, కొంత చేంజ్ చేసినారు. మళ్ళీ లోయర్ లెవెల్లో కలెక్షన్ అథారిటీని కూడా, అంటే లోయర్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ను కొంతమందిని అట్లనే ఉంచారు. అంటే ఇది ఇంతకుముందున్న సిస్టాన్ని ఉంచుతూ కొన్ని మోడిఫికేషన్ చేసి ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసినారు ఢిల్లీ సుల్తానేట్స్. అట్లనే మొఘల్స్ కూడా ఢిల్లీ సుల్తానేట్ బేస్ మీద, షేర్ షా బేస్ మీద మొఘల్స్ న్యూ సిస్టమ్స్ను ఇంట్రడ్యూస్ చేసినారు ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. అయితే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ మొట్టమొదటిసారి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కరెన్సీ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు ఇల్తుత్మిష్ అని చెప్పొచ్చు. ఇల్తుత్మిష్ కాలంలో ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కరెన్సీ సిస్టమ్ వచ్చింది. ముఖ్యంగా కరెన్సీ సిస్టమ్ ఇది ఇల్తుత్మిష్ కాలంలో. ల్యాండ్ రెవెన్యూ కూడా సిస్టమ్ కూడా అతను ప్రారంభించాడు ల్యాండ్ రెవెన్యూ. ఎందుకంటే కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో ఎక్కువ సమయం దొరకలేదు కాబట్టి ఉన్నదాన్ని ఫాలో అయ్యిండు. కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే ఈ యొక్క ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ మొఘల్స్ల కాలంలో కానీ ఇండియన్ ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని ఏమని అర్థం చేసుకున్నారంటే బ్రిటిష్ రూలర్స్, బ్రిటిష్ పరిపాలకులు ఏమన్నారంటే ఇది ల్యాండ్ రెవెన్యూ అనేది ల్యాండ్ సాయిల్ మీద విధించే పన్ను, ల్యాండ్ సాయిల్ మీద అధికారము రాజుకుంటుంది, పరిపాలకులకు ఉంటుంది. కాబట్టి ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేసినారు అని బ్రిటిష్ పాలకులు అనుకున్నారు. తర్వాత మనకు ఇండియాను పరిపాలించడానికి వచ్చినటువంటి యొక్క బ్రిటిష్ పరిపాలకులు అనుకున్నారు. కానీ మరి ఈ రీసెర్చ్ ఫైండింగ్స్ ఏం చెప్తున్నాయంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ మొఘళ్ళ కాలంలో కానీ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ సోర్స్. ఇది ప్రభుత్వాలకు ఇంపార్టెంట్ సోర్స్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. మరి పూర్వకాలంలో మరి ఏది మన స్వతంత్రం రాకముందు ముఖ్యమైనటువంటి ఆదాయం, ప్రభుత్వానికి ఆదాయం ఏంటంటే ల్యాండ్ రెవెన్యూని. సో ఇలా
ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ సాయిల్కి అధిపతి రాజు, కాబట్టి రాజు దాని మీద ట్యాక్స్ వేస్తున్నాడు అనుకున్నారు. కానీ మనం రీసెర్చ్ ఫైండింగ్స్ మనం చూసినట్టయితే ప్రీ బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి ట్యాక్స్ ల్యాండ్ ఓనర్స్ అని వేయలేదు. దాని మీద దేని మీద వేసినారు? వచ్చేటువంటి ప్రొడక్షన్ మీద వేసినారు. ల్యాండ్ మీద ఎంతైతే ప్రొడక్షన్ వస్తుందో ఆ ప్రొడక్షన్ మీద ట్యాక్స్ వేసినారు. దాన్ని ఆ విధంగా ల్యాండ్ రెవెన్యూ అంటే ల్యాండ్ ఓనర్ పాలకులు ఓనర్స్ గారు ఓన్లీ ప్రొడక్షన్ నుంచి వచ్చే ప్రొడక్షన్ మీద ట్యాక్స్ వేసిందని మనం రీసెర్చ్ ఫైండింగ్స్లలో తెలుస్తుంది. అయితే ల్యాండ్ రెవెన్యూను కలెక్షన్ 2 భాగాలుగా చేసినారు. ఒకటి ల్యాండ్ రెవెన్యూ ఖాల్సా ల్యాండ్ అంటే ప్రభుత్వం ల్యాండ్ మొత్తం కూడా దాని ఇన్కమ్ అంతా కూడా ఎడిపోతుందంటే రాయల్ ట్రెజరీకి పోతుంది. రాయల్ ట్రెజరీ నుంచి మరి ప్రభుత్వం అయ్యేటువంటి ఖర్చులకు కానీ బ్యూరోక్రసీ కానీ సోల్జర్స్ కానీ పేమెంట్కి పోతుంది. అది ఖాల్సా ఏరియాలో మొత్తం మీద ఈ ఖాల్సా ఏరియా ఏదంటే ఇల్తుమిష్ కాలంలో ఈ గంగా యమున దోబ్ ప్రాంతంలో ఉండే, అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఇంకా గంగా యమున దోబ్ కాకుండా ఇంకా కొంత విస్తరించింది. ఏది గంగా యమున దోబ్ కాకుండా ఇంకా కొంత ఏరియాలో ఖాల్సా టైప్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూను ఇంట్రడ్యూస్ చేసి ఆ ఏరియాలో కలెక్షన్ ల్యాండ్ ఏది ప్రొడక్షన్ మీద ట్యాక్స్ విధించాడు. ఎవరు? ఇల్తుమిష్ కాలం నుంచి కరెన్సీ సిస్టమ్ అయితే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ, మరి అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో మరి మొత్తం దోబ్ ఏరియాలో మొత్తం ట్యాక్స్ ప్రొడక్షన్ మీద ట్యాక్స్ వేసినాడు. ఎంత వేసిన దాని ట్యాక్స్ ఏమంటారంటే దివానీ ఏరియాకు గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ను ఖరజ్ అంటారు. ఖరజ్ ట్యాక్స్ అంటారు. ఖరజ్ అంటే ప్రభుత్వం యొక్క షేర్ ఎంత ఉండేదంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో 1/3 నుంచి హాఫ్ ఉండేది. 1/3 నుంచి హాఫ్ ఉండేది. ఇది దివానీ ఏరియాలో ప్రభుత్వానికి డైరెక్ట్గా పోయే దాంట్లో హాఫ్ ఆఫ్ ది ప్రొడక్షన్ మీద హాఫ్ ఆఫ్ ది ప్రొడక్షన్ యాజ్ ఎ ట్యాక్స్గా ఈల్డింగ్ మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. ఇది కాకుండా మరి అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్ ఇది కాకుండా ఇంకొకటి టైప్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఉన్నది. అదేంటంటే జాగీర్లు ఇచ్చినారు. ఎవరి? ఈ యొక్క జాగీర్దారీ సిస్టమ్ కూడా ఉంది. పరిపాలకులు వాళ్ళకు సైన్యానికి కానీ పరిపాలకులు జాగీర్లు ఇచ్చినారు. వాళ్ళు జాగీర్లు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనుకోండి జాగీర్దారులు. అది మరి ఢిల్లీ సుల్తాన్ల కన్నా ముందు హెరిడిటరీ సిస్టమ్ సామంతరాజులు ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం ఏరియాను వాళ్ళ సుల్తాన్ల ఆధిపత్యంలోకి తీసుకొచ్చి దాదాపు నార్త్ ఇండియాను కొన్ని ప్రాంతాలు మాత్రమే రాజుల కింద ఉన్నాయి. కానీ మిగిలిన దాదాపు మొత్తం వాళ్ళ డైరెక్ట్ పరిపాలనలోకి తీసుకొచ్చి ఆ ఏరియాలో జాగీర్దారులు లేదా ఇక్తాదారులను ఇక్తాలుగా విభజించారు. ఎవరు? ఇల్తుమిష్ ఇక్తాదారులను పెట్టారు. ఇక్తాదారులు ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మొఘళ్ళ కాలంలో సుబేదారులు వచ్చినారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో వీళ్లకు రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చినాడు. దాన్ని జాగీర్దారులు అంటారు. జాగీర్దారులు ఇజరా సిస్టమ్ అంటారు. దాన్ని ఇజరా సిస్టము. జాగీర్దారులు వాళ్ళు రెవెన్యూ అసైన్మెంట్స్ను హైయెస్ట్ బిడ్డర్స్కు ఎవరైతే పాట పాడతారో వాళ్ళకి ఇంటర్మీడియట్ ఇవ్వటం జరిగింది. సో కానీ ఈ దివానీ ఏరియా లేదా ఖాల్సా ఏరియాలో డైరెక్ట్ కలెక్షన్ ఇంట్రడ్యూస్ చేసినారు ఢిల్లీ సుల్తాన్లు కానీ మొఘలు కానీ. డైరెక్ట్ కలెక్షన్ ఏంటంటే ఖరజ్ అని అంటారు. దాని ఖరజ్ తోడు మరి అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఖరజ్ భూమి మీద ఈల్డింగ్ మీద ట్యాక్సే కాకుండా మరి ఇంకా ఏమి విధించాడంటే ఈ ఏది హౌస్ మీద హౌస్ ట్యాక్స్ కూడా విధించాడు.
హౌస్ ట్యాక్స్ విధించాడు. తర్వాత చెరాయ్ అంటే క్యాటిల్ ఉంటే క్యాటిల్స్ను కూడా మీద కూడా ట్యాక్స్ విధించాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ గంగా యమునా దోవలో హాఫ్ ఆఫ్ ది ట్యాక్స్ ఏరియా అంత ఖాల్సా ఏరియాలో తీసుకున్నాడు. అక్కడ ఆ ఏరియాలో హాఫ్ ఆఫ్ ది ట్యాక్స్ను వసూలు చేసినాడు. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మరి ఈ యొక్క ఫ్యామిలీ కండిషన్స్, కరువు కాటకాలు రాలేదు. కాబట్టి అతను హాఫ్ ఆఫ్ ది ఈల్డింగ్ను వసూలు చేసినా కూడా ఏది దివానీకి రాజు యొక్క ధాన్యాగారానికి రెండు విధాలుగా కలెక్షన్ చేసినాడు. ఒకటి ధాన్యం రూపంలో కొంత కలెక్ట్ చేసినాడు, క్యాష్ రూపంలో ఎక్కువగా క్యాష్ రూపంలోనే కలెక్ట్ చేసినారు. కాబట్టి ఢిల్లీ సుల్తాన్ కాలంలో మానిటైజేషన్ అనేది వచ్చింది. అంతకుముందు మానిటైజేషన్ తక్కువగా ఉండే, కరెన్సీ సర్క్యులేషన్ తక్కువగా ఉండే. కానీ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి కరెన్సీ వచ్చింది, మానిటైజేషన్ ఎకానమీ వచ్చింది. మరి ఆ విధంగా మరి ఈ యొక్క డైరెక్ట్గా వసూలు చేసినటువంటి ఖాల్సా ఏరియాలో ల్యాండ్ ప్రొడక్షన్ మరి బేస్గా ల్యాండ్ను ఉత్తమ ల్యాండ్ అని, మిడిల్ ల్యాండ్ అని, సో లోయర్ ల్యాండ్ అని ఆ ఈల్డింగ్ను బట్టి మరి డివైడ్ చేసి ఆ ఈల్డింగ్ను పెట్టి మరి ఈ లోయర్ లెవెల్ను హయ్యర్ లెవెల్ను మరి కానుంగోలు అని మరి వాళ్ళ ముస్లిం అధికారులు ఉండేవాళ్ళు హయ్యర్ లెవెల్లో. కానీ లోయర్ లెవెల్లో మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో లోయర్ లెవెల్లో ఉన్నటువంటి వాడు ముకుద్దం, విలేజ్ హెడ్, మరి పట్వారి వీళ్ళు ఉన్నారు. ఇంకా అమీల్ ట్యాక్స్ వసూలు చేసేవాడు. మొత్తం ఇక్తాలో కూడా ఇక్తా ఏరియాలు, ఇక్తా ప్రావిన్సెస్ ఇక్తాలు ఉన్నారు. ఇక్తా లెవెల్లో ఇక్తా లెవెల్లో రెవెన్యూ అధికారి ఎవడుంటాడు? ఈ యొక్క ఈ పరిపాలన సంబంధించిన వాడు, శాంతి భద్రతను చూసేటువంటి వాడు, ఆర్మీ మెయింటైన్ చేసిన వాడు ఇక్తాదార్ అయితే, మరి రెవెన్యూ కలెక్షన్కి వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు దివానీ ఏరియాలో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆ రెవెన్యూ కలెక్షన్ మరి అమీల్స్ లోయర్ లెవెల్ సిక్ ప్రావిన్సెస్ను ఇక్తాస్ను సిక్దార్ ఉండే సిక్దార్ లెవెల్లో ఫౌజ్దార్, అమల్ గజార్ అనేవాడు వసూలు చేసినాడు. సో అదే విధంగా మరి పరగనా లెవెల్లో అమీల్ అనేవాడు వసూలు చేసినాడు. సో ఈ విధంగా దివానీ ఏరియా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మరి ఖరజ్ అనే ట్యాక్స్ కాకుండా క్యాటిల్ మీద ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, ఇలా వివిధ రకాల ట్యాక్స్లు వసూలు చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ మరి సక్సెస్ఫుల్గా వసూలు చేసినాడు. అదే కాకుండా ఇంకా అతను రెండు విధాలు, కొంతను క్యాష్ రూపంలో, ఎక్కువగా క్యాష్ రూపంలో వచ్చింది. కానీ కొంత ఏరియాలో మాత్రం సీరియల్స్ రూపంలో వసూలు చేసి ఆ యొక్క ప్రభుత్వ గిడ్డంగులను నిల్వ చేసినాడు. మరి క్యాష్ రూపంలో వసూలు చేసిన దాన్ని ఏం చేసినాడు? శాలరీస్ను, ఏది సోల్జర్స్కు శాలరీస్ని ఇవ్వటం ఇంట్రడ్యూస్ చేసినారు. కాబట్టి సోల్జర్స్కు 234 తన్ఖాస్ ఇవ్వటం పెట్టాడు. ఆర్సెస్ కూడా మెయింటెనెన్స్ 87-85 తన్ఖాస్ ఇచ్చినాడు. సో కాబట్టి ఈ విధంగా మరి ఈ ల్యాండ్ లెవెల్ ఖరజ్ రూపంలో వచ్చింది, మరి ఫుడ్ గ్రెయిన్స్ వచ్చింది. రెండు విధాలుగా మరి గిడ్డంగులు నింపడం, మరి సోల్జర్స్ డైరెక్ట్గా పేమెంట్కి యూజ్ చేసినాడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఆ విధంగా మరి అల్లావుద్దీన్ ఖిల్జీ రెవెన్యూ అసైన్మెంట్స్ కూడా ఇక్తాదారులకు ఇచ్చినాడు. ఇక్తాదారులు మరి వాటి మీద వచ్చేటువంటి దానితో వాళ్ళు మెయింటెనెన్స్ మరి జరిగింది. సో ఈ విధంగా రెవెన్యూ కలెక్షన్ అనేది ఈల్డ్ని బట్టి వసూలు చేసినారు. అది మళ్ళీ తర్వాత ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇంకా దీన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ఏం చేసినాడంటే
ఓ సోల్జర్స్కి పేమెంట్ చేసినటువంటి 234 తనఖాసు సోల్జర్స్కి సరిపోతుందా సరిపోవట్లేదా, ఇది వాళ్ళ డైలీ నీడ్స్ తనఖా అంటే సాలరీ సరిపోతుందా లేదా అనే దానికి మార్కెట్ కంట్రోల్ సిస్టమ్, మరి ప్రైస్ కంట్రోల్ సిస్టమ్ కూడా విధించాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. దాన్ని కూడా మార్కెట్ కంట్రోల్ సెహనాయి మండి అనేటువంటి మార్కెట్ కంట్రోల్ సిస్టాన్ని పెట్టి మరి ఆ కంట్రోల్ ప్రైస్ కంట్రోల్ అండ్ మరి వస్తువుల మీద ఎంత వస్తువులు ఎంత ఈ 234 దాంట్లో వస్తున్నాయా లేదా సోల్జర్స్కు అట్లా చూడడం కోసం అని చెప్పి ప్రైస్ కంట్రోల్ సిస్టమ్ మార్కెట్ కంట్రోల్ సిస్టమ్ పెట్టి ప్రైస్ను కంట్రోల్ చేసినాడు. ఆ విధంగా ప్రైసెస్ గూడ్స్కు ఇష్టం ఉన్నట్టు కాకుండా ప్రైసెస్ కంట్రోల్లో పెట్టి లో శాలరీ తోటి మరి అందరూ పబ్లిక్ మరి ప్రైవేటు గవర్నమెంట్ అఫీషియల్స్ జీవనానికి సరిపోయేటట్టుగా ప్రైస్ కంట్రోల్ మార్కెట్ కంట్రోల్ సిస్టాన్ని పెట్టాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. దాంట్లో కూడా సక్సెస్ అయినాడు. మరి దాని తర్వాత ఈ వచ్చినటువంటి వాడు ఎవరు? ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్. గియాసుద్దీన్ తుగ్లక్ వచ్చినాడు, కొంత మోడిఫికేషన్ చేసినాడు. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చిన తర్వాత ఇతను కూడా దివానీ ఏరియాలో ఏది గంగా యమున దోబ్లో హాఫ్ ఆఫ్ ది ట్యాక్స్ అల్లావుద్దీన్ ఖిల్జీ లాగా హాఫ్ ఆఫ్ ది ఈల్డింగ్ ట్యాక్స్ను ఖరజ్ను వసూలు చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో పరిస్థితులు అనుకూలించలేదు, కాలం అనుకూలించలేదు. అతని కాలంలో కరువు కాటకాలు వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క ఏరియాలో గంగా యమున దోబ్లో ఈ హాఫ్ ఆఫ్ ది ఈల్డింగ్ ట్యాక్స్గా వసూలు చేస్తే అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఏం చేసినారంటే పీజెంట్స్ అందరూ కూడా ఆ ల్యాండ్స్ను వదిలిపెట్టిపోయినారు, ఫాలో ల్యాండ్స్గా మారినాయి. ఆ విధంగా అన్సక్సెస్ఫుల్గా సక్సెస్ కాలేదు మహమ్మద్ బిన్ తుగ్లక్. దాంతో ఈ మంచి ఫెర్టైల్ ల్యాండ్స్ అన్ని కూడా రైతులు వదిలిపెట్టిపోయినారు. ఎక్కువ ట్యాక్స్ హాఫ్ ఆఫ్ ది ట్యాక్స్ అంటే ఎక్కువ ట్యాక్స్ కరువు కాటకాలలో వచ్చినప్పుడు కూడా రిమిషన్ ఏం లేకుండే. మొట్టమొదటిసారి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడైతే కరువు కాటకాలు వచ్చి ఈ ల్యాండ్ మొత్తం రైతులు వదిలిపెట్టిపోయినారో అప్పుడు మళ్ళీ అందరు రైతులు ఈ దోబ్ ఏరియాలో గంగా యమున దోబ్ ఏరియాలో మళ్ళీ వచ్చి సెటిల్ అయ్యి మళ్ళీ వ్యవసాయాన్ని యోగ్యంగా మార్చడానికి తక్కావి లోన్స్ అని పెట్టాడు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మొట్టమొదటిసారి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో తక్కావి గవర్నమెంట్ లోన్స్ ఏటికి క్యాటిల్స్ ఇవ్వడానికి, క్యాటిల్స్ కొనుక్కోవడానికి, లేదా మరి ఈ ప్యాడ్ మరి గింజలు కొనుక్కోవడానికి, మిగతా ఎరువులు మిగతా కొనుక్కోవడానికి ఖర్చుల కోసం తక్కావి లోన్స్ అని గవర్నమెంట్ లోన్స్ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అతను సక్సెస్ఫుల్ కాలేదు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మరి దోబ్ ఏరియా కరువు కాటకాలతోటి ఇది నిండిపోయి ఈ ల్యాండ్స్ అన్ని ఫాలో ల్యాండ్స్గా అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఈల్డింగ్ తగ్గిపోయింది, కరువు కాటకాలు వచ్చినాయి. కానీ తక్కావి లోన్స్ ద్వారా పునరుద్ధరించాలని చూశాడు, కానీ అవి కాలేదు. సో ఈ విధంగా మరి ఫెయిల్యూర్ అయినాడు ఎవరు? ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్. మరి అదే కాకుండా మహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే ఇల్తుమిష్ కాలంలో మొట్టమొదటిసారి కరెన్సీని ఇష్యూ చేసినాడు. మరి అదే కరెన్సీ అల్లావుద్దీన్ కరెన్సీ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు గోల్డ్ కాయిన్స్, మరి తర్వాత ఈ సిల్వర్ కాయిన్స్, మరి కాపర్ కాయిన్స్, 3 కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేసినారు. దాంట్లో కాపర్ సిల్వర్ కలిపినారు కాబట్టి దాన్ని బులియన్ అన్నారు. సో ఆ విధంగా గోల్డ్ కాయిన్స్, కాపర్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, మరి కాపర్ కాయిన్స్ను 3 కాయిన్స్ సిస్టమ్ని ఇల్తుమిష్ కాలంలో ప్రవేశపెడితే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో కూడా మరి ఈ కాయిన్ సిస్టమ్ ఉంది. గోల్డ్ కాయిన్స్ ఏది నార్మల్ సర్క్యులేషన్ కాదు, మరి ఈ నార్మల్ సర్క్యులేషన్కి ఏంటంటే సిల్వర్ కాయిన్స్ ఉండేది.
సిల్వర్ కాయిన్స్ ఏమంటారు, తన్ఖా, సాలరీ. ఇంకా అది కాకుండా జితాల్ అంటే ఈ సిల్వర్ ప్లస్ కాపర్ కలిసినటువంటి దాన్ని జితాల్ అంటారు. సో ఆ విధంగా ఈ కరెన్సీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసినారు. మరి కరెన్సీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చే వరకు ఈ కరెన్సీ సిస్టాన్ని ఏం చేసినాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీని పెట్టాడు. మొత్తం కాపర్ కరెన్సీని పెట్టాడు. కాపర్ కరెన్సీని పెట్టి మరి ఈ కాపర్ కరెన్సీని మిగతా వాళ్ళు కూడా, మరి మిగతా భూస్వాములు లేదా మిగతా మర్చెంట్స్ కూడా కాపర్ కరెన్సీని మింట్ చేయటం, రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఓన్లీ గవర్నమెంట్ చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదని రిస్ట్రిక్షన్ పెట్టలేదు ఎవరు, మహమ్మద్ బిన్ తుగ్లక్. సో దాంతో ఎక్కడ పడితే అక్కడ మింటింగ్ సిస్టమ్ వచ్చి కాపర్ కరెన్సీని మింట్ చేయటము, దానికి వాల్యూ లేకుండా పోయింది. సో దాంతో మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడైతే దాన్ని టోకెన్ కరెన్సీ అంటారు. అంటే కరెన్సీ వాల్యూ తక్కువ ఉంటుంది, దాని మరి ఫేస్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, దాన్నే టోకెన్ కరెన్సీ అంటే. టోకెన్ కరెన్సీని ఆ కాలంలో మరి కుబ్లై ఖాన్ పెట్టాడు. వెస్ట్ ఏషియాలో కుబ్లై ఖాన్, మరి చైనాలో కూడా సక్సెస్ అయింది. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరి సక్సెస్ చేయలేకపోయినాడు. దాంతో ఫెయిల్యూర్, ఎక్కడ పడితే అక్కడ కాపర్ కాయిన్స్ రావడంతో మళ్ళీ కాపర్ కాయిన్స్ను తీసుకొని సిల్వర్ కాయిన్స్ని ఇచ్చాడు. దాంతో ఖజానా అంతా ఖాళీ అయింది. ఇది ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ రెవెన్యూ ఇది కాయిన్ సిస్టంలో ఫెయిల్యూర్ అయింది. ఇది టోకెన్ కరెన్సీ సిస్టంలో ఫెయిల్యూర్ అయింది. ఆ విధంగా మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో కరెన్సీ సిస్టమ్ ఫెయిల్ అయ్యి మరి సిల్వర్ కాయిన్స్ను దాని బదులుగా సిల్వర్ కాయిన్స్ను దాన్ని తీసుకొని సిల్వర్ కాయిన్స్ ఇస్తే ఇయ్యడంతో ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, మనీకి వాల్యూ లేకుండా పోయింది. సో ఈ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫెయిల్యూర్ అయింది. ఏది ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో ఫెయిల్యూర్ అయింది, మరి టోకెన్ కరెన్సీలో కూడా ఫెయిల్యూర్ అయింది. ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ మరి పీరియడ్ వచ్చింది. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఏం చేసినాడు, అతను ఎక్కువగా జాగీర్లు ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకు, అందరికి తృప్తిపరచడం కోసం జాగీర్లు ఇచ్చాడు. ఈ జాగీర్ల అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుందంటే, హైయెస్ట్ బిడ్డర్స్కు ఎవరైతే ఎక్కువ పేమెంట్ చేస్తారో వాళ్లకు ఈ యొక్క జాగీర్లు రెవెన్యూ అసైన్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఇంటర్మీడియట్స్ వచ్చి ఈ జాగీర్ ఏరియాలో, ఇజ్రా ఏరియాలో మరి పబ్లిక్ ఎంతో ఈతి బాధను అనుభవించాల్సి వచ్చింది. అది ట్రాన్స్ఫరబుల్ అయినప్పటికీ మరి హెరిడిటరీగా ఇంట్రడ్యూస్ చేసినాడు ఎవరు, ఫిరోజ్ షా తుగ్లక్. రాను వీళ్ళను సాటిస్ఫై చేయడంతో, ఇక్తాదారులను సాటిస్ఫై చేయడంతో హెరిడిటరీ సిస్టమ్ వారసత్వ సిస్టమ్ వచ్చింది. ఆ విధంగా మరి మొఘల్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ట్యాక్స్ కలెక్షన్ మరి జరిగింది. మరి ఆ విధంగా మరి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ జరిగింది. మరి తర్వాత ఇది మింటింగ్ సిస్టము ఇల్తుమిష్ కాలంలో నుంచి వచ్చి మరి గోల్డ్, సిల్వర్, మరి కాపర్ కాయిన్స్ను జితాల్ అన్నారు. ఒక గోల్డ్ కాయిన్కు 48 తన్ఖాస్, 48 సిల్వర్ కాయిన్స్. మరి అట్లా జితాల్స్, ఒక సిల్వర్ కాయిన్స్కు మరి జితాల్స్ అనే కాపర్ కాయిన్స్ కూడా కొంత ప్రపోర్షనేట్గా ఇంట్రడ్యూస్ చేసినారు. ఈ విధంగా మరి జితాల్ అనే కాయిన్ నార్మల్ ఎక్స్చేంజ్కి, మరి సిల్వర్ కాయిన్స్ తనఖా సిల్వర్ కాయిన్స్ అంటారు. సో ఆ విధంగా గోల్డ్, సిల్వర్ కాయిన్స్ మింటింగ్ సిస్టమ్ రాను ఏమైంది, గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. సో ఆ విధంగా ప్రైవేట్. సో ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ కాలంలో ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ అంతకుముందు ఇది హిందూ రాజుల కాలంలో ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ ఎంత ఉండేదంటే 1/6 ఉండేది. 100కి 100లో 6వ భాగం 1/6, అంటే 100 అనుకుంటే 1, మరి అందులో 6వ భాగం మాత్రమే వసూలు చేసేవాళ్ళు. కానీ
ఢిల్లీ సుల్తాన్ల కాలంలో 1/3 నుంచి ఆఫ్ ట్యాక్స్గా, ప్రొడక్షన్ ట్యాక్స్గా వసూలు చేశారు. కాబట్టి ఎక్కువగా ఉండేది ఏది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎక్కువగా ఉన్నది. అది మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇంకా ఎక్కువైంది. సో కానీ దాని తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో మళ్ళీ కొంత తగ్గించాడు. సో ఈ విధంగా మరి ల్యాండ్ రెవెన్యూ సిస్టము, మరి కరెన్సీ సిస్టము, మరి 3 కైన్స్ ఏది గోల్డ్ కైన్స్, మరి సిల్వర్ కైన్స్, తనఖా, జితాల్, కాపర్ కైన్స్ ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చలామణిలో ఉండేది. సో దాని తర్వాత టోకెన్ కరెన్సీ ఇంట్రడ్యూస్ చేసి ఫెయిల్ అయినాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఇది ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ డ్యూరింగ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో ఉండేది. మొత్తం ఖరజ్ ఈ ట్యాక్స్ కన్నా ఇంకా ఉండేది చరాయ్, క్యాటిల్ ట్యాక్స్ ఉండేది, హౌస్ ట్యాక్స్ ఉండేది, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉండేది, సో కస్టమ్స్ ట్యాక్స్ ఉండేది. ఇవన్నీ ఎన్నో రకాల ట్యాక్స్లు మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వచ్చినాయి. ఆ విధంగా మరి ఢిల్లీ సుల్తాన్ల కాలం వసూలు చేసేవాళ్ళు, ట్యాక్స్ కలెక్షన్ వసూలు చేసేవాళ్ళు ఎవరంటే హయ్యర్ ఆఫీసర్స్, హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు. మరి ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ అధికారులు హై లెవెల్లో ఉన్నారు, అమీల్ కానీ పైన ఉన్నటువంటి వాళ్ళు హై లెవెల్లో ముస్లిం అధికారులను పెట్టారు. లో లెవెల్లో మాత్రం ముకుద్దం ఉన్నాడు, లో లెవెల్ అమీల్ ఉన్నాడు. మరి ఆ తర్వాత ముకుద్దం కాకుండా విలేజ్ హెడ్ కాకుండా కరణం కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. విలేజ్ రెవెన్యూ రికార్డ్స్ మెయింటైన్ చేసి ఎంత ఈల్డింగ్ వస్తుంది, ఎంతెంత పంట వస్తుంది అనేది ఈ విధంగా మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కరణం అనేవాడు లోయెస్ట్ విలేజ్ లెవెల్ నుంచి, ఒకడు ముకుద్దం అనేవాడు లా అండ్ ఆర్డర్ను చూసేటువంటి వాడు, ఇంకోటి కరణం అనే వాడు ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసేటువంటి వాడు. వీళ్లకు ఏం చేసినారంటే వీళ్ళు వసూలు చేసేటువంటి మరి వసూలు చేసినందుకు ముకుద్దం కొంత పర్సెంటేజ్ పోయేది. ముకుద్దం మరి పైన ఉన్నటువంటి వాళ్ళు ఈ పటువారికి తోడ్పడే వాళ్ళు ఇది కలెక్షన్, కాబట్టి అతనికి కొంత పర్సెంటేజ్ పోయేది. పటువారికి కూడా ఈ లోయర్ లెవెల్ అధికారులు ఎవరైతుందో వాళ్ళ యొక్క ల్యాండ్స్ మీద, ల్యాండ్ రెవెన్యూ, ల్యాండ్ ఈల్డింగ్ మీద వచ్చేటువంటి ట్యాక్స్ని ఎగ్జెంప్షన్ చేసినారు. ఎవరికి? ఈ కలెక్షన్ ఆఫీసర్స్ మీద. ఎవరైతే ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేస్తారో వాళ్ళు సొంత ల్యాండ్స్ను, సొంత క్యాటిల్ను, సొంత హౌజెస్ మీద ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేసినారు. ఇంకా కొంత పర్సెంటేజ్ కూడా ట్యాక్స్ కలెక్షన్లో కొంత పర్సెంటేజ్ ఇచ్చారు. ఈ విధంగా ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చలామణి జరిగింది. మరి మొఘల్స్ కాలంలో ఎట్లా జరిగింది? ఇప్పుడు మనం మొఘల్స్ గురించి చదువుతాం. మొఘల్స్ కాలంలో మొట్టమొదటిసారి ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని మరి బాగా మరి అంత అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని మొత్తం కూడా రీఆర్గనైజ్ చేసినటువంటి వాడు అక్బర్. సో అక్బర్ కాలంలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని మొత్తం రీఆర్గనైజ్ చేసినాడు. అక్బర్ కాలంలో మొత్తం మరి మొఘల్ ఎంపైర్ మొత్తం సుబాలుగా విభజించాడు. సుబా హెడ్ సుబేదార్, అది కాకుండా సుబేదారు మరి 4 అధికారాలు ఉంటాయి సుబేదార్కు. ఏది? ఈ సూపర్వైజర్ పవర్ సెంట్రల్లో ఉంటాడు. ఎవడు? వకీల్ అండ్ వజీర్, వకీల్ సెంట్రల్ లెవెల్. తర్వాత మీర్ బక్షి అనేటువంటి వాడు సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటి ఆఫీసర్. అయితే ఇది కాకుండా దివానీ కోల్ అనేటువంటి యొక్క సెంట్రల్ లెవెల్లో ఉన్న రెవెన్యూ కలెక్షన్ ఆఫీసర్. రెవెన్యూ కలెక్షన్ ఇది మొఘల్ పీరియడ్లో రెవెన్యూ కలెక్షన్ మొఘల్ పీరియడ్లో కూడా మరి ఢిల్లీ సుల్తాన్ లాగానే వీళ్ళు కూడా హాఫ్ ఆఫ్ ది ట్యాక్స్ను 1/3 నుంచి హాఫ్ ఆఫ్ ది ట్యాక్స్ను వసూలు చేశారు. ఈ విధంగా మరి మొఘల్స్ ఏమి ఇంట్రడ్యూస్ చేసినారంటే యాన్యువల్ అసెస్మెంట్ చేసినారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కూడా యాన్యువల్ అసెస్మెంట్ కూడా ఉండేది. మరి తర్వాత
బిడ్డింగ్ సిస్టమ్ కూడా ఉంది. జాగీర్దార్ ఏరియాలో బిడ్డింగ్ సిస్టమ్ ఉంది. మరి ఇది ఈ యొక్క ఈ డైరెక్ట్గా ఉన్నటువంటి ఏరియాలో ఈ ఖరజ్ అనేది మరి రెవెన్యూ అధికారులతో యాన్యువల్గా వసూలు చేసేది. కానీ మొఘళ్ళ కాలంలో యాన్యువల్ అసెస్మెంట్ రెండుగా విభజించారు, ఖరీఫ్ సీజన్ అని, రబీ సీజన్ అని. అదే ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఖరీఫ్ అండ్ రబీ సీజన్ అనేది లేకుండా, కానీ మొఘళ్ళ కాలంలో ఖరీఫ్ సీజన్ డైరెక్ట్గా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఖాల్సా ల్యాండ్స్లో వసూలు చేసేటువంటి ట్యాక్స్ను రెండు భాగాలు చేసినారు, ఖరీఫ్ ట్యాక్స్ అని, రబీ ట్యాక్స్ అని. ఖరీఫ్ అంటే మరి వానాకాలంలో వచ్చేటువంటి ట్యాక్స్, రబీ అంటే యాసింగి వచ్చే ట్యాక్స్. వానాకాలంలో వచ్చేటువంటి ట్యాక్స్, యాసింగి వచ్చేటువంటి ట్యాక్స్ రెండు ట్యాక్స్లుగా ఉంచారు. అది దసరా వరకు ఖరీఫ్ ట్యాక్స్, ఆ తర్వాత సంక్రాంతి హోలీ పండుగ వచ్చే వరకు రబీ ట్యాక్స్ను వసూలు చేసేవాళ్ళు ఈ మొఘళ్ళ కాలంలో. సో ఈ విధంగా మొఘళ్ళ కాలంలో మరి ట్యాక్స్ను ప్రభుత్వం ఏదైతే ఖాల్సా ల్యాండ్ ఉందో గవర్నమెంట్కి వచ్చే ల్యాండ్స్, దివానీ ల్యాండ్స్ ఉండేది, ఇక్కడ కూడా జాగీర్దారీ ల్యాండ్స్ ఉండేది. సో ఈ విధంగా మరి రెండు రకాల ల్యాండ్స్ ఉండేవి. ఇంటర్మీడియట్ మధ్యవర్తులు కూడా ఉండేవాళ్ళు. ఈ జాగీర్దార్ సిస్టమ్ ఎక్కువగా మధ్యవర్తులు ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ట్యాక్స్ రెవెన్యూ బిడ్డింగ్ సిస్టాన్ని ఫాలో అయ్యారు. బిడ్డింగ్ ఎవరైతే ఎక్కువ పాట పాడతారో వాళ్ళకి ఎవరు జాగీర్దారీ సిస్టమ్, జమీందారీ సిస్టమ్. మరి అదే కల్టివేటర్స్కు మరి అక్బర్ కూడా మరి షేర్షా లాంటి యొక్క రెవెన్యూ సంస్కరణలు అక్బర్ ఫాలో అయ్యాడు. షేర్షా ఏం చేసినాడంటే ల్యాండ్ను ఉత్తమ ల్యాండ్ అని, మధ్యమ ల్యాండ్ అని, మరి అధమ ల్యాండ్ అని మరి చేశాడు. 3 types ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, ఈల్డింగ్ మీద ల్యాండ్ రెవెన్యూను విభజించాడు. అట్లనే అక్బర్ కూడా అదే ఫాలో అయ్యాడు. ఉత్తమ ల్యాండ్, మరి మధ్యమ ల్యాండ్, మరి ఫాలో ల్యాండ్, వేస్ట్ ల్యాండ్. సో ఈ విధంగా వేస్ట్ ల్యాండ్ మీద మరి ట్యాక్స్ లేదు. సో కానీ ఉత్తమ మిడిల్ ల్యాండ్ మీద దాని మీద వాటి గ్రేడేషన్ మీద ట్యాక్స్ వసూలు చేశారు. ఉత్తమం మీద ఎక్కువగా, మద్యం మీద తక్కువగా, మరి లో మీద మొత్తం దాదాపుగా పచ్చిక బయళ్ళలో కొంత ట్యాక్స్. క్యాటిల్ మీద కూడా ట్యాక్స్, చెరాయి ట్యాక్స్ అంటారు దాన్ని. క్యాటిల్ మూమెంట్ ఉన్నటువంటి వాటి మీద, వస్తువుల మీద వేసేది వాటిని చెరాయి ట్యాక్స్ అంటారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. మరి అది కాకుండా మరి ఈ విధంగా మరి ట్యాక్స్ మరి మొఘళ్ళ కాలంలో కూడా 1/3 నుంచి హాఫ్ ఆఫ్ ది రెవెన్యూ కలెక్షన్ ఉండేది దివానీ ఏరియాలో. దివానీ కూడా సపరేట్ డిపార్ట్మెంట్ ఎక్కడ, సుబేదార్ మరి సెంట్రల్ లెవెల్లో ఉండేది, మరి ప్రొవిన్షియల్ లెవెల్లో సుబేదార్ ఉండేడు. సుబేదార్ కాకుండా దివానీ అనేవాడు ఉండేవాడు. అక్కడ అతను మరి రెవెన్యూ కలెక్షన్ చూసేవాడు. ఈ విధంగా రెవెన్యూ కలెక్షన్ చేసేది ఖరోరీ అనేవాడు. రెవెన్యూ మొట్టమొదటిసారి ఈ మొఘళ్ళ కాలంలో ఖరోరీ అనేవాడు ట్యాక్స్ అసెస్మెంట్ చేసి కలెక్షన్ చేసేవాడు ఆఫీసర్ ఏమంటే ఖరోరీ అని. అయితే మరి విలేజ్ లెవెల్లో మాత్రం ఈ మొఘల్స్ కూడా రెవెన్యూ సిస్టాన్ని, రెవెన్యూ అధికారులను మార్చలేదు. ఏది లోయెస్ట్ యూనిట్ హిందూ పీరియడ్లో ఉన్నటువంటి యొక్క అధికారులనే ఉంచారు, వాళ్ళతోటి రెవెన్యూ కలెక్షన్ చేయించారు. హయ్యర్ లెవెల్లో మాత్రం రెవెన్యూ అధికారులను మరి కూడా మార్చారు. అడ్మినిస్ట్రేటివ్ అధికారులను మార్చారు, రెవెన్యూ అధికారులను మార్చారు. మొత్తం హయ్యర్ లెవెల్ అధికారం అంతా కూడా ముస్లిం చేతిలో ఉండేటట్టు చేసినారు. మొఘళ్ళ కాలంలో కూడా మరి హాఫ్ ఆఫ్ ది ట్యాక్స్, 1/3 నుంచి హాఫ్ ఆఫ్ ది ట్యాక్స్ హిందూ పీరియడ్లో 1/6 ఆఫ్ ది ప్రొడ్యూస్ ఉండే. ఇప్పుడు 1/3 నుంచి హాఫ్ ఆఫ్ ది ట్యాక్స్ వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ యొక్క మొఘల్స్ కాలంలో కూడా అలానే మొదలుపెట్టారు దాన్ని. ఈ విధంగా మరి ఈ ట్యాక్స్ వసూలు చేసే అధికారులు డిఫరెంట్గా మరి అక్బర్ కాలంలో మొత్తం రెవెన్యూ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని, అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని రీఆర్గనైజ్ చేసి సుబాలుగా విభజించి మరి ఆ సుబేదారులకు ఉన్నటువంటి యొక్క సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి
దివానీ కోల్కు అటాచ్ చేసి సుబే ఏరియాలో మరి ఉన్నటువంటి యొక్క ఈ రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఉండేవాళ్ళు. మల్గుజారీ, అమీల్ మల్గుజారీ, ఫౌజ్దార్ మిలిటరీ, మీర్ బక్షి, మూర్ బక్షి అట్ సెంటర్, బక్షి అట్ ది ప్రావిన్సెస్. మరి సర్కార్ లెవెల్లో, పరగనా లెవెల్లో ఫౌజ్దార్, అమీల్ అనేటువంటి వాడు వసూలు చేసేవాడు. అమీల్ రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేసేటువంటి వాడు. సో అదేవిధంగా మరి అమీల్ గుజారీ అనేవాడు మొఘల్ కాలంలో, ఇది సర్కార్ లెవెల్. మరి పరగనా లెవెల్లో అమీల్ ఉండేవాడు. సో ఈ విధంగా ట్యాక్స్ కలెక్షన్, మరి ట్యాక్స్ వసూలు చేసేటువంటి వాడు ఎవడయ్యా అంటే కరోరి అనేవాడు. కరోరి అనేవాడు మొట్టమొదటిగా మొత్తం రెండింటికి ఉండేవాడు మొఘళ్ళ కాలంలో. దాని తర్వాత ట్యాక్స్ కలెక్షన్ చేసేవాడు కరోరి అనే వాడిని సపరేట్ చేశాడు. అమీన్ అనేవాడిని ఇంకొని పెట్టారు. ఈ ఏది సబ్సిక్వెంట్ పీరియడ్లో మరి మొఘల్ అక్బర్ కాలం, షాజహాన్ కాలంలో అమీన్ అనే అధికారిని పెట్టారు. ట్యాక్స్ అసెస్మెంట్ చేసి విధించే అటువంటి ఆఫీసర్ని వేరు పెట్టాడు, కలెక్షన్ ఆఫీసర్ని వేరు పెట్టారు. ఆ విధంగా ఇంకా లోయర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ అధికారులు ఎవరంటే కానుంగోలు కూడా ఉండేవాళ్ళు. కానుంగోలు వాళ్ళు రికార్డ్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు. ల్యాండ్ రెవెన్యూ ఎంత వస్తుంది, ఎంత హయ్యర్ లెవెల్లో, పరగనా లెవెల్లో, సికిద్దార్ లెవెల్లో, సర్కార్ లెవెల్లో, సుభాష్ డివైడ్ ఇంటూ సర్కార్ డివైడ్ ఇంటూ పరగనాస్, ఈ లెవెల్లో కానుంగోలు అనేటువంటి యొక్క రెవెన్యూ రికార్డును మెయింటైన్ చేసే ఆఫీసర్స్ కూడా ఉండేవాళ్ళు మొఘళ్ళ కాలంలో. కానుంగోలు తర్వాత మరి ఈ కారకూట్ అంటే ఖాల్సా ఏరియాలో వచ్చేటువంటి ల్యాండ్ రెవెన్యూ అంతా కూడా ప్రభుత్వానికి దివానికి పోతుంది. ఆ విధంగా ప్రభుత్వం యొక్క ఎక్కువగా మొఘళ్ళ కాలంలో కూడా క్యాష్ రూపంలో ఎక్కువగా వసూలు చేశారు. దాంతో ఈ క్యాష్ రూపంలో ఎక్కువగా ట్యాక్స్ వసూలు చేయడంతో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ మొఘళ్ళ కాలంలో క్యాష్ రూపంలో ఎక్కువగా వసూలు చేయడంతో మరి ఇమీడియట్గా ఈ పంటలు పండించే రైతులు మార్కెట్ పంట పోయంగానే, పంట క్రాప్ రాగానే సైడ్కి ఎమ్మడే అమ్మేటువంటి సిస్టమ్ ఉండేది. ఆ విధంగా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ ఎక్కువగా ఉండేది. ఆ విధంగా రైతులకు పోయేది చాలా తక్కువగా ఉండేది. ఆ విధంగా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ మొఘళ్ళ కాలంలో కానీ, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ హిందూ పీరియడ్ కన్నా ఎక్కువగా ఉండేది. మరి మొత్తం హయ్యర్ లెవెల్లో ముస్లిం ఆఫీసర్స్ వివిధ పేర్లతోటి పిలువబడ్డారు. కానుంగోలని, కరోరి అని, అమీన్ అని వాళ్ళు పిలువబడ్డారు. ఆ తర్వాత మరి కోర్టు, జాగీర్దారి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు వేరుగా ఉండేవాళ్ళు. సో ఆ విధంగా మరి రెవెన్యూ ట్యాక్స్ అనేది కోర్ట్ అని, మరి కోర్ట్ అని, తర్వాత ఖాల్సా ల్యాండ్లో ఖరజ్ మరి క్యాటిల్ మీద ట్యాక్స్, చెరాయ్ అని, మరి అట్లనే మరి హౌస్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇవన్నీ కూడా పన్నులు వసూలు చేయడానికి వివిధ లెవెల్లో మరి ముస్లిం అధికారులు కాకుండా లోయెస్ట్ లెవెల్లో, మరి ఈ మొఘళ్ళ కాలంలో కూడా లోయెస్ట్ లెవెల్లో ఎవరున్నారంటే ముకుద్దం అనేవాడు ఉన్నాడు. లోయెస్ట్ లెవెల్ ల్యాండ్ ఆర్డర్ను చూసేది కాకుండా పట్వారికి ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ కానుంగోలు చేస్తారు మిడిల్గా. ఆ తర్వాత లో లెవెల్లో ఉన్నటువంటి పట్వారికి మరి అతనికి కానుంగోలు మొట్టమొదటిసారి. ఈ హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్కు శాలరీస్ ఉండేది కాదు, కానీ అక్బర్ కాలం నుంచి ఆ తర్వాత శాలరీస్ కూడా పెట్టారు. ఎందుకంటే కరప్షన్ జరగకుండా హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి రికార్డు కీపర్స్కు శాలరీస్ పెట్టారు కానుంగోలకు. మరి అదేవిధంగా లోయర్ లెవెల్లో ఉన్నటువంటి యొక్క పటేలు లేదా ముకుద్దం
మరి పటువారికి కూడా వాళ్ళ యొక్క సొంత ల్యాండ్స్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది, సొంత హౌస్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్, సొంత క్యాటిల్స్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. ఈ విధంగా కస్టమ్స్ ట్యాక్స్ ఉండేది, మరి రెవెన్యూ ట్యాక్సులు ఈ విధంగా మరి వసూలు చేసేవాళ్ళు ఈ మొఘల్ కాలంలో. ముకుద్దం, ఆ తర్వాత పట్వారీ లోయర్ లెవెల్లో వీళ్ళు కూడా హిందూస్. ఎక్కువగా ఈ రెవెన్యూ కలెక్షన్ అంతా కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి మొఘళ్ళ కాలంలో లోయర్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అంతా మరి హిందువుల ఆధిపత్యంలో జరిగింది. దానికి హిందువులు రికార్డ్స్ ఎట్లా చేసినారు, మొట్టమొదటిసారి ఆ పర్షియన్ భాషలో రికార్డ్స్ మెయింటైన్ చేసినారు. రెవెన్యూ రికార్డ్స్ అంతా కూడా పర్షియన్ భాషలో చేసినారు. ఆ విధంగా రెవెన్యూ అధికారులు వివిధ లెవెల్లో మరి ఉండేవాళ్ళు. హిజ్రా ట్యాక్స్ అంటే జాగీర్దారీ ఏరియాలో అవి హైయెస్ట్ బిడ్డర్స్కు ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఆ బిడ్డర్స్ కాంట్రాక్టర్స్ కాకుండా మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ సబ్ అంటే ఇంటర్మీడియట్స్ ఎంతో మంది రావడం జరిగింది. ఇది ఇంటర్మీడియట్ అంటే మధ్యవర్తులు మరి ఉండేవాళ్ళు. మధ్యవర్తులు తొలగించడానికి ఎన్నో రైత్వారీ సిస్టమ్ లాంటి జప్తీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినారు మొఘల్ కాలంలో. జప్తీ అండ్ ఇంకా అబుల్ ఫజల్ ఏమన్నాడంటే ఇది ఎవ్రీ ఇయర్ యాన్యువల్ జప్తీ సిస్టమ్ అంటే యాన్యువల్ అసెస్మెంట్ చేయటం మరి పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటిది. యానంలో ఎవ్రీ ఇయర్ ఈ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేయటము, ట్యాక్స్ విధించటము చాలా ఖర్చుతో కూడుకున్నది జప్తీ సిస్టమ్ కాబట్టి అతను ఏం చేశాడంటే అక్బర్ కాలంలో ఈ అబుల్ ఫజల్ యొక్క సూచన మేరకు దాహసాలా సిస్టమ్ 10 సంవత్సరాలకోసారి ల్యాండ్ ఈల్డింగ్ని బట్టి, ల్యాండ్ యొక్క క్వాలిటీని బట్టి ల్యాండ్ మరి మంచి ఫెర్టైల్ ల్యాండ్ అని, మిడిల్ ల్యాండ్ అని, ఫాలో ల్యాండ్ అని, వేస్ట్ ల్యాండ్ అని, ఇట్లా ల్యాండ్ ఉత్తమ, మధ్యమ, అధమ ల్యాండ్ అని విభజించి ఆ దాని మీద బిగాకు ఎంత ఈల్డింగ్ వస్తుందని అటువంటి అంచనా వేసి, బిగా అంటే ఒక బిగా అనేటువంటి 2.5 ఎకరాలకు ఎంత వస్తుంది అని బిగా అనేటువంటి ఒక యూనిట్కి ఎంత రెవెన్యూ వస్తుంది అనేటువంటి దాన్ని అసెస్మెంట్ చేసి ఆ అసెస్మెంట్ బేస్ మీద 10 సంవత్సరాలకు ఒకసారి రెవెన్యూ కలెక్షన్ మారేటట్టుగా చేశారు. ఆ యొక్క అక్బర్ కాలం దాహసాల సిస్టాన్ని పెట్టాడు ఎవరు, అక్బర్. ఆ విధంగా రెవెన్యూ కలెక్షన్ మరి దాహసాల సిస్టమ్ మరి సక్సెస్ఫుల్గా అక్బర్ కలెక్ట్ చేసినాడు. కలెక్షన్ వివిధ రకాల ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, మరి ఆ ఆఫీసర్స్ కొనసాగారు. మరి ఈ విధంగా మరి కరోరి అనేవాడు, అమీన్ అనేవాడు, ఆ తర్వాత కానుంగోలు అనేవాడు, తర్వాత పోతుదార్ అనేవాడు, ఇంకోవాడు పోతుదార్ అనేవాడు లోయర్ లెవెల్లో. లోయర్ లెవెల్ అంటే విలేజ్ కన్నా చౌదరి కూడా ఉండేది. అంటే 100 విలేజెస్ పరగనా లెవెల్, దాదాపుగా పరగనా లెవెల్లో చౌదరి అనేవాడు కూడా ఉండేవాడు. చౌదరి దొరలు చౌదరి హిందూ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజ్ మీద హెడ్. ఏది రెవెన్యూ రికార్డ్స్ను, రెవెన్యూ కలెక్షన్ వసూలు చేసేవాడు చౌదరి కూడా ఉండేవాడు. ఆ విధంగా కానుంగోలు కాకుండా, పోతుదారు కాకుండా చౌదరి కూడా ఉండేవాడు. సో ఇది పరగనా లెవెల్. సో ఈ వీళ్ళు కాకుండా విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఈ ముకుద్దం, పట్వారి ఉండేవాడు. రెవెన్యూ రికార్డ్స్ మెయింటైన్ చేసేవాడు. కానుంగోలు కూడా రెవెన్యూ రికార్డ్స్ మెయింటైన్ చేసేది వాళ్ళు హయ్యర్ లెవెల్. సో ఈ విధంగా హయ్యర్ లెవెల్లో ముస్లిం ఆఫీసర్స్ పర్షియన్ భాషలో మరి ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ మెయింటైన్ చేసినారు. లోయర్ లెవెల్లో మరి ఏది పటేల్ను ఏమన్నా ముకుద్దం అన్నారు. ముకుద్దం సాయపడుతుండేవారు పటవారికి. ఏది ట్యాక్స్ కలెక్షన్లో పటవారికి సాయం చేస్తూ ట్యాక్స్ కలెక్షన్ మరి వసూలు చేసేవాళ్ళు. మరి ఈ విధంగా ట్యాక్స్ కలెక్షన్ ఏదేమైతే మరి సక్సెస్ఫుల్గా కలెక్ట్ చేసి వసూలు చేసినారు మొఘళ్ళ కాలంలో.
కానీ ఏది ఏమైనా హిందూ పీరియడ్తో పోలిస్తే ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉండేది మొఘల్స్ పీరియడ్లో, మరి ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్లో. మరి అయినప్పటికీ కూడా మనీ ఎకానమీ కూడా మనీడ్ ఎకానమీ వచ్చింది. ట్రేడ్ అండ్ కామర్స్ ఇంప్రూవ్ అయింది మొఘళ్ళ కాలంలో, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. మనీ సర్క్యులేషన్ పెరిగింది. ఆ విధంగా గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, మరి త్రీ సిస్టమ్, ట్రిమరేటివ్ సిస్టమ్ మొఘళ్ళ కాలంలో. 3 సిస్టమ్ ఏంటి? గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, మరి కాపర్ కాయిన్స్ను దామ్ అన్నారు. దామ్ మొఘళ్ళ కాలంలో ఉన్న కాపర్ కాయిన్స్ దామ్ అంటారు. సో ఆ విధంగా మరి గోల్డ్ కాయిన్స్, మరి గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్స్ మరి మొఘళ్ళ కాలంలో, ఢిల్లీ కుతుబ్ షాహీ కాలంలో, కుతుబ్ షాహీస్ దక్కన్లో ఔన్స్ అని పిలిచారు. ఔన్స్ అని పిలిచారు. ఆ విధంగా సిల్వర్ కాయిన్స్ను కుతుబ్ షాహీ కాలంలో, బీజాపూర్ కాలంలో, దక్కన్లో వివిధ పేర్లతోటి పిలిచారు. ట్యాక్స్ కలెక్షన్ కూడా ప్రాంతం టు ప్రాంతానికి వేరుగా ఉండేది. బాగా ఈల్డింగ్ వచ్చే ప్లేస్లో ఎక్కువగా ఉండేది, ఈల్డింగ్ తక్కువ వచ్చే కాలం ఏరియాలో తక్కువగా ఉండేది. సో ఆ విధంగా ప్లేస్ టు ప్లేస్ వ్యారీడ్ ట్యాక్స్లు ఉండేది. అది మరి మొఘళ్ళ కాలంలో మింటింగ్ సిస్టమ్ కూడా అక్బర్ కాలంలో మరి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, మరి కాపర్ కాయిన్స్ లేదా కాపర్ మిక్స్ విత్ మిక్స్ కాపర్ సిల్వర్ మిక్స్ బులియన్ అనేది, లేదా మరి ఇదైనా దామ్స్ అనేవాళ్ళు. ఇంకా లోయర్ లెవెల్లో కూడా కాయిన్స్ చలామణిలో ఉండేది. ఆ విధంగా మరి మొఘళ్ళ కాలంలో మనీడ్ సిస్టమ్ వచ్చింది. మనీటైజేషన్, మరి ట్రేడ్ అండ్ కామర్స్ బాగా ఉచ్చ స్థితిలో ఉంది. మరి వీళ్ళు కూడా ఈ ట్రేడ్ అండ్ కమర్షియల్ పీపుల్ బ్యాంకింగ్ వ్యవస్థగా వసూలు చేసి మింటింగ్ స్టేషన్స్ మొఘళ్ళ కాలంలో మొత్తం కరెన్సీని కూడా స్టేటే చేయాలి. కరెన్సీ మింటింగ్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేది. మరి ఎవరైనా మరి ప్రైవేట్ మింటర్స్ ఇంకా ఏముండేదంటే మింటింగ్ సిస్టంలో కూడా నయా కాయిన్స్ అని, ఓల్డ్ కాయిన్స్ అనేది. నయా కాయిన్స్ అంటే దాంట్లో తరుగు ఉండదు. నయా కాయిన్స్, ఓల్డ్ కాయిన్స్ అంటే ఈ కాయిన్స్ మీద ఏముంది అంటే ముద్ర, రాజు యొక్క స్టాంప్ ఉండేది, రాజు యొక్క ఇయర్ ఆఫ్ ది మింటింగ్ ఉండేది. మరి మింటింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉండేది. ఆ విధంగా గోల్డ్ కాయిన్స్ మింట్ చేసేది, సిల్వర్ కాయిన్స్ మింట్ చేసేది, కాపర్ కాయిన్స్ మింట్ చేసేది. మింటింగ్ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ ఆధీనంలో వివిధ రకాలైనటువంటి యొక్క అధికారులు ఆ యొక్క మింటింగ్ డిపార్ట్మెంట్ మీద డిపార్ట్మెంట్ హెడ్ ఉండేవాడు. వివిధ రకాలైనటువంటి వాళ్ళు కొంతమంది వేయి దాన్ని ఇది తూకం వేసేవాళ్ళు, కొంతమంది స్టాంప్ వేసేవాళ్ళు, మరి కొంతమంది సో ఇలా మరి ఈ స్టాంప్ వేసేవాళ్ళు, ఇయర్ ముద్రించేవాళ్ళు, మరి వేయి చేసేవాళ్ళు. మరి కొంతమంది ఓల్డ్ కాయిన్సా, న్యూ కాయిన్స్ అయితే ఏం తరువు ఉండదు. కానీ ఓల్డ్ కాయిన్స్ అయితే ఇయర్ కింద, ఒక ఇయర్కి అయితే డిడక్షన్ పెద్దగా ఉండదు. 2 సంవత్సరాలు అయితే డిడక్షన్ ఉంటుంది, దాని వాల్యూలో డిడక్షన్ ఉంటుంది. సో ఆ వాల్యూలో డిడక్షన్ 2 సంవత్సరాలకు ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ డిడక్షన్, ఆ 5% డిడక్షన్, ఇట్లా 2% డిడక్షన్. వాల్యూ మనీ ఎకానమీ ఓల్డ్ అయినా కొద్ది డిడక్షన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే లాస్ ఆఫ్ ది వెయిట్, మరి వాల్యూ లాస్ ఆఫ్ ది వెయిట్ అవుతుందని, లేదా మరి దాని యొక్క మన్నిక తగ్గిపోతుందని. సో ఆ విధంగా డిడక్షన్ సిస్టమ్ కూడా ఉండేది మొఘళ్ళ కాలంలో. మరి మింటింగ్ సిస్టమ్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే. ప్రైవేట్ వాళ్ళు కూడా ఓల్డ్ కాయిన్స్ తీసుకపోతే వాళ్ళు 5.6% ట్యాక్స్ మింటింగ్ కాస్ట్ తీసుకొని ఆ ఓల్డ్ కాయిన్స్ను మళ్ళీ మెల్ట్ చేసి న్యూ కాయిన్స్గా ఇచ్చేవాళ్ళు ఇది మొఘళ్ళ కాలంలో. సో ఆ విధంగా మనం ఏమైనా కాయిన్స్, ప్రైవేట్ వాళ్ళు కాయిన్స్ తీసుకుపోయినా మరి ఆ కాయిన్స్ను మెల్ట్ చేసి న్యూ కాయిన్స్ని క్రియేట్ చేసి ఇచ్చేవాళ్ళు. లేదా కస్టమ్స్ బయటి కాయిన్స్, బయటి దేశాల నుంచి వచ్చినటువంటి కాయిన్స్కు
సమానంగా ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి మన భారత్ ఈ కాలం మన మింటింగ్ సిస్టమ్ ఈ బయట కైండ్స్ తీసుకొని లోకల్ కైండ్స్ చలామణికి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా మింటింగ్ సిస్టాన్ని అంతా కూడా మొఘళ్ళ కాలంలో మింటింగ్ డిపార్ట్మెంట్ ఉండేది. దాని కరెన్సీ సిస్టమ్ గోల్డ్ కరెన్సీ, మరి సిల్వర్ కరెన్సీని ఏమన్నారంటే వాళ్ళు మొఘళ్ళ కాలంలో రూపియా అన్నారు. ఆ తర్వాత మరి సిల్వర్ కైన్స్ కాకుండా కాపర్ కైన్స్ దామ్ అన్నారు. సో ఆ విధంగా మరి కుతుబ్ షాహీ బీజాపూర్ కాలం దక్కన్లు దాన్ని ఔన్స్ అన్నారు. సో ఈ విధంగా వివిధ పేర్లతోటి కరెన్సీని పిలిచారు. మరి కరెన్సీ చలామణిలో ఉండేది మొఘళ్ళ కాలంలో. మింటింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉండేది. మరి కరెన్సీని కలెక్షన్ మొత్తం రెవెన్యూ ట్యాక్స్ మొత్తం దాదాపుగా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ మొత్తం క్యాష్ రూపంలో వసూలు చేసేది. ఏదో దగ్గరగా ఉన్న ఏరియాలో కైండ్ రూపంలో వసూలు చేసేది, కానీ దాదాపుగా క్యాష్ రూపంలో వసూలు చేసేది. దాంట్లో మొఘళ్ళ కాలంలో 2 టైం ఖరీఫ్ పీరియడ్లో వచ్చేటువంటి ఖరీఫ్ ట్యాక్స్, రబీ సీజన్లో వ్యాసింగ్ వచ్చేది. రబీ సీజన్ హోలీ పండుగ తర్వాత వసూలు చేసేవాళ్ళు. ఖరీఫ్ క్రాప్ నుంచి వచ్చే ఈల్డింగ్ ట్యాక్స్ను ఎక్కడి నుంచి ఈ దసరా పండుగ నుంచి వసూలు చేసేవాళ్ళు. దసరా పండుగ తోటి వసూలు చేసేవాళ్ళు. సో ఈ విధంగా ట్యాక్స్ కలెక్షన్ మొఘళ్ళ కాలంలో మింటింగ్ సిస్టమ్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేది. ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళ కైండ్స్ తీసుకపోతే వాళ్ళు మరి న్యూ కైండ్స్ ఇష్యూ చేసేవాళ్ళు. న్యూ కైండ్స్ ఇష్యూ చేసినందుకు వాళ్ళు కొంత 5% ఆర్ 5.6% ట్యాక్స్ రిడక్షన్ చేసి ట్యాక్స్ తీసుకొని కైన్స్ను మరి ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇష్యూ చేసేవాళ్ళు. ఈ విధంగా కైన్ సర్క్యులేషన్ మొఘళ్ళ కాలం ఉండేది. కలెక్షన్ వివిధ రకాలైనటువంటి యొక్క మరి గవర్నమెంట్ ఆదాయాన్ని మరి ఖరజ్ అని, మరి క్యాటిల్ మీద చెరాయ్ అని, మరి అది కాకుండా మరి ఉన్నటువంటి యొక్క ఇది హౌస్ ట్యాక్స్ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, వివిధ రకాల ట్యాక్స్ మీద ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ కైన్స్ చలామణి గోల్డ్ కైన్స్, సిల్వర్ కైన్స్, మరి కాపర్ కైన్స్ దామ్స్ అని, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వీటిని కాపర్ కైన్స్ జితాల్స్ అని, మరి తన్కా అని అక్కడ, మరి ఇక్కడ కూడా మొఘళ్ళ కాలంలో దీని తన్కా బదులు రూపియా అన్నారు. సిల్వర్ కైన్స్ ఎవరు షేర్ షా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిల్వర్ కైన్స్ మోడల్లో మొఘల్ కాలంలో సిల్వర్ కైన్స్ ను రూపియా అన్నారు. సిల్వర్ కైన్స్. ఆ విధంగా ప్రపోర్షనేట్ గోల్డ్ కైన్స్ కు సిల్వర్ కైన్స్ ఎన్ని అనేటువంటిది డిసైడ్ చేశారు. మరి సిల్వర్ కైన్స్ కు ఎన్ని, కాపర్ కైన్స్ అనేటిది, బులియన్ అనేది మిక్స్డ్, కాపర్ కైన్స్ ఎన్ని అనేది కూడా ఫిక్స్డ్ చేసి ఆ విధంగా కైన్ సర్క్యులేషన్ ఆధీనంలో, ప్రభుత్వ మింటింగ్ ఆధీనంలో, ఆ విధంగా మరి అక్బర్ కాలంలో, జహాంగీర్ కాలంలో, షాజహాన్ కాలంలో, ఔరంగజేబ్ కాలంలో మింటింగ్ చేసేటువంటి గోల్డ్ కైన్స్, సిల్వర్ కైన్స్, కాపర్ కైన్స్ చేసేటువంటి యొక్క మింటింగ్ డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉండేదంటే ట్రేడ్ అండ్ కామర్స్ బాగా ఉన్న చోట్ల, క్యాపిటల్ ఏరియాలో, మరి ఇంకా సీపోర్ట్ ఏరియాలో ఈ యొక్క మింటింగ్ డిపార్ట్మెంట్స్ నెలకొల్పారు. ఈ మింటింగ్ డిపార్ట్మెంట్స్ కొంచెం కంప్లీట్గా గోల్డ్ కైన్స్ను మింటింగ్ చేసేటువంటి తక్కువగా ఉండేవి. తర్వాత సిల్వర్ కైన్స్ మింటింగ్ చేసే కొంచెం ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత కాపర్ కైన్స్ చేసేటువంటి ఇంకా ఎక్కువగా ఉండేది. సో ఈ విధంగా అక్బర్ కాలంలో వచ్చినటువంటి మింటింగ్ సిస్టమ్, మరి మింటింగ్ స్టేషన్స్ జహాంగీర్, షాజహాన్ కాలంలో తగ్గినప్పటికీ ఔరంగజేబ్ కాలంలో మళ్ళీ పెరిగినాయి మింటింగ్ డిపార్ట్మెంట్స్, మింటింగ్ స్టేషన్స్. ఈ మింటింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉంటాయంటే క్యాపిటల్ ఏరియాలో, ట్రేడ్ అండ్ కామర్స్ ఎక్కువగా జరిగేటువంటి చోట్ల, సీ పోర్ట్ ఏరియాలో,
ఈ యొక్క చలామణిలో ఉండి బయట కరెన్సీని కూడా తీసుకొని ఈ లోకల్ కరెన్సీ ఇచ్చేటువంటి సిస్టమ్. ఈ లోకల్ కరెన్సీ మీద ఏమేమి ముద్రలు ఉండేదంటే ఇయర్ ఆఫ్ మింటింగ్ అనేది ఒకటి ఉండేది, లక్ష్మీ బొమ్మ ఒకటి ఉండేది, లక్ష్మీ బొమ్మ ఒకటి ఉండేది, ఇంకా రాజు యొక్క చిహ్నం కూడా ఉండేది. రాజు ఏ రాజు కాలంలో ఇది ఇష్యూ చేసినారు అనేటువంటి రాజు చిహ్నం కూడా ఉండేది. ఇది ఈ విధంగా మింటింగ్ సిస్టము మెయింటైన్ చేసినారు గవర్నమెంట్ ఆధీనంలో. మరి ట్యాక్స్ కలెక్షన్, మరి గవర్నమెంట్ డైరెక్ట్ ఖాల్సా ఏరియాలో డైరెక్ట్ ట్యాక్స్ వసూలు చేసి దాంట్లో కూడా మరి ఈల్డింగ్ని బట్టి, ఈల్డింగ్ని యొక్క భూమి యొక్క ఈల్డింగ్ని బట్టి, సారాన్ని బట్టి ఉత్తమ ల్యాండ్ అని, మధ్యమ ల్యాండ్ అని, అధమ ల్యాండ్ అని విభజించి దాని యొక్క ఈల్డింగ్ని బట్టి మొట్టమొదటిసారి జప్తీ సిస్టమ్ అంటే యాన్యువల్ అసెస్మెంట్ సిస్టమ్. మరి ఆ తర్వాత యాన్యువల్ అసెస్మెంట్ చాలా కాస్ట్లీ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేయడం ఎంతోమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అవసరం అవుతుంది, వేస్ట్ ఖర్చు అవుతుందని ఇలా కాకుండా దహసాల సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసినారు. 10 సంవత్సరాలకు ఒకసారి ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ని ఎన్హాన్స్ చేయవచ్చు, పెంచుకోవచ్చు అనేటువంటి సిస్టాన్ని అప్పుడు 10 సంవత్సరాల కాలం ఒకే విధమైనటువంటి రెవెన్యూ ట్యాక్స్ ఉంటుంది. ఇది దివానీ ఏరియాలో. మరి ఈ జాగీర్దారు ఏరియాలో జాగీర్దారు ఇజ్రా లాగా ల్యాండ్ రెవెన్యూను ఈ హైయెస్ట్ బిడ్డర్స్కు ఇచ్చి అతను ట్యాక్స్ వసూలు చేయడానికి ఏ విధంగా ఎంతోమంది ఇంటర్మీడియట్ మధ్యవర్తులు ఈ ల్యాండ్ను కల్టివేట్ చేసేవాళ్ళు. ఆ విధంగా హైయెస్ట్ రేటు వసూలు చేసేవాళ్ళు ఎవరు? జాగీర్దారులు, జమీందారులు. ఇది మరి అదే మరి ఈ యొక్క ప్రభుత్వాధీనంలో స్ట్రిక్ట్గా ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. వివిధ లెవెల్లో ఆఫీసర్స్, ఎక్కడ సెంట్రల్ లెవెల్లో దివానీ కోల్ అనే డిపార్ట్మెంట్ ఉండేది. మరి ఆ తర్వాత ప్రొవిన్షియల్ లెవెల్లో మరి ఇంకా దివానీ అనే డిపార్ట్మెంట్ ఉండేది. ఆ తర్వాత వివిధ ట్రెజరీ ఇది ప్రొవిన్షియల్ లెవెల్లో ట్రెజరీ, సెంట్రల్ ట్రెజరీ ఉండేది, ప్రొవిన్షియల్ లెవెల్లో ట్రెజరీ ఉండేది, మరి సర్కార్ లెవెల్లో ట్రెజరీ ఉండేది, సర్కార్ లెవెల్లో మింటింగ్ డిపార్ట్మెంట్స్ ఉండేది, మరి సెంట్రల్ లెవెల్లో మింటింగ్ డిపార్ట్మెంట్స్ ఉండేది. గవర్నమెంట్ ఆధీనంలో పరగనా లెవెల్లో, సర్కార్ లెవెల్లో మింటింగ్ స్టేషన్స్ ఉండేవి. మరి విలేజ్ లెవెల్లో మింటింగ్ స్టేషన్స్ లేవు, కానీ మరి ట్రెజరీ ఆఫీసెస్ ఎక్కడ? పరగనా లెవెల్లో, సర్కార్ లెవెల్లో, మరి సుబే లెవెల్లో మింటింగ్ స్టేషన్స్ ఉండేది. ఆ విధంగా గోల్డ్ కైన్స్ మింట్ చేయడానికి వేరే లెవెల్లో ఉండేవాళ్ళు. సిల్వర్ కైన్స్ను, మరి కాపర్ కైన్స్ను, ఈ 3 రకాల కైన్స్ మింట్ చేసేది. కానీ ఇది అక్బర్ కాలంలో ఉన్నటువంటి ఒక మింటింగ్ డిపార్ట్మెంట్ తగ్గిపోయి మళ్ళీ ఔరంగజేబు కాలంలో మింటింగ్ డిపార్ట్మెంట్స్, మింటింగ్ స్టేషన్స్ పెరిగిపోయినాయి. సో ఈ విధంగా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో పటిష్టంగా మరి ఎక్కువ ట్యాక్స్ను వసూలు చేశారు. హిందూ రాజుల కన్నా ఎక్కువ ట్యాక్స్ వసూలు చేశారు. ఈల్డ్ని బట్టి దాని యొక్క ట్యాక్స్ను వసూలు చేశారు. ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది రాజే అంత అధికారం, భూమి మీద అధికారి అని చెప్పి ల్యాండ్ రెవెన్యూ అంటే రాజు ల్యాండ్ సాయిల్ మీద ల్యాండ్ యొక్క అధికారం, ల్యాండ్ రాజుకే సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి దాన్ని ట్యాక్స్ చేస్తుందని బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. కానీ అలా కాదు. అధికారాలు పిజెంట్స్కే ఉంటాయి, రైతులకే ఉంటాయి. కానీ వాళ్ళు ప్రొడక్షన్ ఏదైతే చేస్తుండ్రో ఆ ప్రొడక్షన్ మీద ట్యాక్స్ వేశారు. అదేవిధంగా హౌజెస్ ఉంటే హౌస్ రెంట్ హౌజెస్ మీద వేశారు. అది క్యాటిల్స్ ఉంటే క్యాటిల్స్ మీద వేశారు. వృత్తులు ఉంటే వృత్తుల మీద కూడా ట్యాక్స్ వేశారు. ఈ విధంగా ట్యాక్స్ కలెక్షన్ మరి ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ ఇంకా కరెన్సీ చలామణి ఇంతకుముందు హిందూ రాజుల కాలంలో లేనటువంటి కరెన్సీ చలామణి మరి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో కరెన్సీ చలామణి విస్తరించి ట్రేడ్ అండ్ కామర్సు
ఉచ్చ స్థితికి వచ్చింది. ఆ విధంగా మరి ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్, కరెన్సీ సిస్టమ్, మరి వివిధ రకాలైనటువంటి ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ ఈ దివానీ ఏరియాలో ఒక విధంగా ఉండేది. డైరెక్ట్గా మరి దివానీకి ప్రభుత్వ ఆధీనంలోకి పోయేది, తర్వాత జాగీర్దారీ ఏరియాలో జాగీర్లకు పోయేది. సో ఇలాంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో, మరి కరెన్సీ సిస్టమ్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మరి మొఘళ్ళ కాలంలో ఇది మెయింటైన్ చేయటం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కింద డిస్కస్ చేయటం జరిగింది. ఇది మనం ఈరోజు ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది యూనిట్ 10th యూనిట్ నుంచి ఢిల్లీ సుల్తాన్ కాలంలో, మొఘళ్ళ కాలంలో ఎలా ల్యాండ్ రెవెన్యూ ఎంత వసూలు చేసినారు, వసూలు చేసే ఆఫీసర్స్ ఎవరెవరు ఉండేది, హయ్యర్ లెవెల్ టు లోయర్ లెవెల్, మరి మొఘల్స్ కాలంలో ఎలా ఉండేది అనేది మనం ఈరోజు ఒక ఈ లెసన్ యూనిట్ 10th ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ దాంట్లో మనం డిస్కస్ చేసాం.